పూర్తిగా అర్థమైంది. నువ్వే ముందు, తర్వాతే తను. మళ్ళీ నా తర్వాత తనేంటి? నాతో మాట్లాడకండి. విని 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 ఓ పొసెసివ్, ఐ లైక్ ఇట్. విని కాలేజ్ లో గంతులు, ఫోన్ లో సారీలు. స్విచ్ ఆఫ్ చేసేస్తా. అమ్మో, ఫోన్ కట్టేస్తే ఎన్నిసార్లు చేశాడో ఎలా తెలుస్తుంది? వైబ్రేషన్ లో పెట్టేస్తే సరే. వినమ్రా, ఆకలికి ఇక్కడ పొట్ట ఇప్పు అంటూ పోతున్నాయి. నువ్వు తెస్తావా నీ అలంకారం వేసుకెళ్ళిపోనా? వస్తున్నా. ఏంటో కొద్దిగా చాలు చాలు చాలు. ఏంటమ్మా ఒంట్లో బాగలేదా? బానే ఉంది నాన్నగారు. ఆ. ఏమైందిరా నీకు? నాకేదో అవడం కాదు, వినమ్ర జాకెట్ లోనే ఏదో ఉంది మాయా. వేదవా, నేళ్ళు వచ్చాయి, ఏం మాట్లాడాలో తెలీదు. ఏడు. నా దగ్గర ఏదో దాసింది. ఈ రూమ్ అంతా జలడేహెత్తే పోలా చెప్తా. అచ్చి బాబోయ్, సెల్ల మెయింటైన్ చేస్తుంది. పిల్ల ఎవడ కడుతున్నాడు? 20 మిస్డ్ కాల్స్, 25 మెసేజెస్. పర్లేదు, నిన్ను చాలా ఇష్టమే. ఐఎమ్ సారీ, లవ్ యూ అలాట్. నీ కోపం వస్తే నేను తట్టుకోలేను. ఏకంగా కాపురం పెట్టేంది. వీడు వస్తున్నాడా ఇక్కడే ఉంటున్నాడా? ఏదైతేనే రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. నువ్వు ఫోన్ ఎత్తపోతే ఎలా బంగారం? అయ్యో, మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తారు. ఎవడు చూస్తాడు? చూస్తే గీస్తే మీ చారు కేసా చూడాలి. చూస్తే గీతే ఏంట్రా, ఆల్రెడీ చూసా. చూసినా ఎవ్వరికి ఏమీ చెప్పలేడు. ఎందుకు చెప్పలేను? ఎందుకు చెప్పలేడంటే, ఏదైనా చెప్పే ముందు తను నీ రూమ్ లో ఎందుకున్నాడో చెప్పాలిగా. అయినా సరే తెగించి చెప్పేస్తాను. యా, అయినా సరే తెగించి చెప్పేస్తా అంటాను అనుకోవచ్చు. అలా చెప్తే ముందు గొడవ అవుద్ది, ఆ తర్వాత మన ఇద్దరి పెళ్ళవుద్ది. అయితే చెప్ప. నిన్నిలా పట్టుకున్నా చెప్పలేడు, ఇలా ముట్టుకున్నా చెప్పలేడు, ముద్దు పెట్టుకున్నా చెప్పలేడు. కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్సీ అమౌంట్ ఇవ్వు, నీ పని అయిపోతుంది. నీకు ఇన్ఫర్మేషన్ కావాలా, పేరు కావాలా? ప్రాపర్టీ चाहिए. కిట్టర్ బయలు తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో. ఎవడా కిట్టుబాయ్? ఎవడు కిట్టుబాయ్ గడికి భయపడే రోజులు పోయినాయి. కిట్టుబాయ్ గడ కిట్టుబాయ్ హిందీ పంతులని తెలియగానే ధైర్యం వచ్చిందిరా. పోలీస్ ఆఫీసర్ నే చంపుతావురా నువ్వు? ఇప్పుడు పోలీసోడు ఎలా చంపుతాడో చూడు. పేరు రిషి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, న్యూ ఢిల్లీ. డిపార్ట్మెంట్ పెట్టిన పేరు మిర్రపక్కాయ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ వినమ్రా. ఏంటి రెస్పాన్స్ లేదు? మౌనవ్రతం. ఓహో,
హాయ్ హ్యాండ్సమ్, ఓ లుకింగ్ గ్రేట్. షర్ట్ బాగుంది. ఈ డబుల్ యాక్షన్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇవాళ పాఠం క్షమ అంటే క్షమించడం. దీన్నే మాఫ్ కర్నా అని కూడా అనొచ్చు. ఎవరో ఎవరది? ఎవరక్కడ నవ్వింది? మీ పాట ఇంట్రెస్ట్ లేకపోతే బయటకు వెళ్ళిపోండి. మిగతా క్లాస్ డిస్టర్బ్ చేయకండి. పోదాం మీరు సూపర్ అండి. మరే ఎక్కడికి రా వెళ్ళిపోమంటే నిజంగా బయటకు వెళ్ళిపోతారా? కూర్చోండి కూర్చోండి. సెల్లు క్లాస్ రూమ్ లో సెల్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టాలి. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకా మోగుతుందంటే మోగేది మీదే. ఇందాక అనుకుంది రివైండ్ చేసుకోండి. రివైండ్ చేసుకోండి. ఏంటి కాల్ చేసావు? నాకు బోర్ కొడుతుంది, సో పదండి బయటికి వెళ్దాం. బయటకా? ఇప్పుడు ఎలా? బంక్ కొడదాం. బంకా? కాలేజ్ బంక్ కొట్టాలని చిన్నప్పుడే నా కోరిక. స్టూడెంట్స్ కొడితే ఓకే, లెక్చర్స్ బంక్ కొట్టొచ్చంటావా? కొట్టచ్చు, తప్పలేదు సార్. డోంట్ వరీ. అయితే సరే, ముందు క్లాస్ చెప్పని చెప్తా. సో కమింగ్ టు ద పాయింట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్. నాకు డౌట్. నాకు దీని మీదే డౌట్. యాక్చువల్లీ ఇప్పుడు వద్దులేండి, నేను స్టాఫ్ రూమ్ కి వస్తా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. నా ఒక్కదాన్ని గురించి క్లాస్ డిస్టర్బ్ అవ్వద్దు. మరే ఈ రోజు క్లాస్ అవుతుండగా ఎనీ డౌట్స్ అంటాను, నువ్వు ఎస్ అనాలి. నేను ఏదో చెప్పేలోగా సారీ సార్, నా ఒక్కదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవటం నాకు ఇష్టం లేదు, స్టాఫ్ రూమ్కి వస్తాను అని అంటావు. ఏమైంది? ఓ గాడ్, నీ మౌనవ్రతం వల్ల చచ్చిపోతున్నాను నేను. ఏమైంది? ఆ అమ్మాయి డౌట్ అడిగితే నీ బాధ ఏంటి? ఓహో, మాస్టర్ నా అమ్మాయి తన్నుకుపోతుందా? తప్పే ఉందిలే. ఆ అమ్మాయిని చూసావా ఎలా ఉంటదో? తంగిడి కబాబ్ లాగా ఉంటది. నువ్వేమో వాడిపోయిన కొత్తిమీర కట్లా ఉంటావు. ఆడపిల్లని నాకే దాన్ని చూస్తుంటే అదోలా ఉంటది. ఇంకా మగాళ్ళకైతే ఇత్తడే. నువ్వేమో మౌనవ్రతం చేస్తావు, అదేమో టెంప్ట్ చేస్తుంది. పాపం మధ్యలో ఆయన ఏం చేస్తాడు? ఇప్పటికైనా కళ్ళు నోరు ఒకేసారి తెరు. ఇక మౌనవ్రతం లేదు, తొక్కలేదు. రిషి గారు, ఏమంటే రిషి గారు? అదే సౌండ్ అంటే. వినయ్, నువ్వేనా నన్ను అలా పిలిచింది? కాంట్ బిలీవ్ దిస్. నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వినయ్? ఇక నుంచి అన్ని వస్తే గానీ మీరు ఇవాళ నన్ను డ్రాప్ చేయాలి, నీ బైక్ మీద. తప్పకుండా. మరి నీ బైక్ ఏమైంది? కాకెత్తుకుపోయింది. నీకెందుకు? ఓ రియల్లీ? ఐ లైక్ దట్ కాకి. యాక్చువల్లీ ఐ లవ్ దట్ కాకి. ఎక్స్క్యూజ్ మీ రిషి సార్, ఐ వెయిట్ ఇన్ స్టాఫ్ రూమ్. ఆ డౌట్ నేను అడగలేదు, తనే అడిగింది. నువ్వు వెళ్ళిపోయి చెప్తా, తన డౌట్ క్లియర్ తీసుకొచ్చేస్తా. రిషి, నువ్వు ముందు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అటు ఇటు కాదు. వినమ్ర నా ప్యాషన్, వైశాలి నా ప్రొఫెషన్. ప్రొఫెషన్ ప్యాషన్ ఒకటి కాకపోతే రిస్క్. లైఫ్ అన్నాక రిస్క్ లేకపోతే ఎలాగటో? వచ్చేద్రా వైశాలి. కమింగ్ వైషు. రిస్క్ నీకు కాదురా, నాకు. వైషు కమ్ ఇన్ రిషి. అరే స్టాఫ్ లో ఉంటాను చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నావు? Just get in వైషు here. వైషు ఎక్కడికి వెళ్తున్నావు మనం? ఎక్కడికి? వైషు వైషు ఎక్కడికి? కొడకలింగ రే కొడకలింగ, నీకోసమే కదరా ఇన్నేళ్లు ఆ కిట్టుగాన్ని భరించినా. ఇప్పుడు నువ్వే లేకుంటే నాకెప్పుడైనా ఒక్కటే గాన్ని ఏడగొట్టలో ఆడే కొడతా. ఎర్ర వైశాలే, ఎక్కడ వైశాలే? వైషు వైషు ఏంటి స్పీడ్? వైషు ఏంటి ఇది? వైషు I just love this beat. వైషు ప్లీజ్ స్లో. వైషు ప్లీజ్ స్లో. వైషు స్టాప్ ద కార్. వైషు స్టాప్ ద కార్ ప్లీజ్. ఏంటి
భయం వేస్తుందా? అదే అయితే కళ్ళు మూసుకో. వైషు, భయం కాదు వైషు. నా మీద నమ్మకం లేదా? నీకు నా మీద నమ్మకం ఉందా? యా. నా మీద నమ్మకం ఉంటే నువ్వు కళ్ళు మూసుకో. వాట్? నేను దారి చెప్తాను, నువ్వు డ్రైవ్ చేయి. వాట్ ఆర్ యు సేయింగ్ రిషి? చేస్తావా? ఆ? యా. ఏంటి భయం వేస్తుందా? అయితే fast. స్లో ఓకే. స్లోగా వెళ్ళు. ఫైన్. యా. స్టాప్ స్టాప్ స్టాప్. ఇప్పుడు కళ్ళు తెరువు వేశాలి.